నా ప్రియ సోదరులారా, మీరు కాస్త జ్ఞానంతో ఆలోచించండి. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ప్రతి మతం వారు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని విరోధాలు, విద్వేషాలు పెంచుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడా? మీరు చదువు రానటువంటి వ్యక్తితో అడిగిన, నాయన ఈ హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను వీళ్ళందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడేనా, లేక ఎవరి దేవుడు వారికి ఉన్నాడంటే ప్రతి వ్యక్తి చెప్పేటటువంటి విషయం ఏంటంటే అందరి దేవుడు ఒక్కడేనండి అంటారు. కానీ మనం సమాజంలో చూస్తున్నాం ఎన్నో మతాలు, ఒక్కొక్క మతంలో లెక్కలేనన్ని దేవుళ్ళు. మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? మనం మన ధార్మిక గ్రంథాలను పరిశీలిద్దాం. ఉదాహరణకి ఖురాన్ గ్రంథాన్ని చదివి చూసినట్లయితే సూరే బఖరా 2వ అధ్యాయము 163వ వాక్యంలో వ ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమాన్ రహీం. దీని అర్థం ఏంటంటే, మానవులారా మీ దేవుడు ఒక్కడే, ఆయన కరుణామయుడు, ఆయన కృపాకారుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఖురాన్లో సూరా అంబియా 21వ అధ్యాయము 22వ వాక్యం లౌ కానా ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదతా. ఒకవేళ ఈ భూమి ఆకాశాల మధ్య ఒక్క దైవం తప్ప, ఒక్క సృష్టికర్త తప్ప చాలామంది దేవుళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ సృష్టి వ్యవస్థ ఎప్పుడో చిన్న భిన్నమైపోయి ఉండేది అని చెప్పడం జరిగింది. ఒకవేళ మనం హైందవ మత గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బ్రహ్మసూత్రం ఏమంటుందంటే, ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తినన్ నేహన నాస్తినన్ ననస్తి కించన్. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ద్వితీయాయ నాస్తినన్, రెండోవాడు లేనే లేడు. ననస్తి కించన్, కించెత్తు కూడా లేడు. దేవుడు ఒక్కడే ఉన్నాడని బ్రహ్మసూత్రం తెలియజేస్తుంది. చాందోగ్యోపనిషత్ 6వ కాండం 2వ సూక్తం 1వ మంత్రంలో ఏకం అవిదిత్యం, ఆ దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. మరియు శ్వేతాశతనుపనిషత్ 3వ అధ్యాయము 3వ మంత్రం ధావ్యా భూమి జనయన్ దేవ ఏకః. ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు దేవ ఏకః, ఆ దేవుడు ఒక్కడే అని చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా మనం బైబిల్ గ్రంథాన్ని కనుక పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనంలో యేసువారు అంటున్నారు, మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి అయిన పరలోకమందు ఉన్నాడు అని అంటున్నారు. మీరు ఈ భూమి మీద ఎవరికి దేవుడు అని అనకూడదు, ఒక్కడే మన దేవుడు ఆయన పరలోకమందు ఉన్నాడు అని యేసువారు అంటున్నారు. చూడండి, మీరు జ్ఞానంతో ఆలోచించండి. 3 గ్రంథాలు తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, మానవులందరికీ సృష్టించినటువంటి ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించి నడుపుతున్నటువంటి వాడు ఏకైకుడు, ఒకే ఒక్కడు అని 3 గ్రంథాలు తెలియజేస్తున్నాయి.